ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జై జై గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ. అందరూ కూడా వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు. నేను వినాయక చవితి పండుగతో పాటు ఇంకో పండుగ కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతవరకు పెళ్లి కుదరలేదు. ఆ పెళ్లి సంబంధాల ఏర్పాటులోనూ నా ప్రయత్నాల్లోని ఒకసారి ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఇదిగో నువ్వు పొద్దు గూగుల్ ఫోన్ చేసి ఇసుకిచ్చుక మాకు. నేను సంబంధం చూసి ఫోన్ చేస్తా, సరేనా? పెట్టే సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటా ఇలా వచ్చావా? ఏంటంటే సంబంధాలు ఏమిటో చూడమని చెప్పాను కదా చాలా సార్లు మీకు. సంబంధాలంటే అంత ఈజీగా రావు. అమ్మాయి యావరేజ్గా ఉన్నా పర్లేదు, కట్నం డబ్బులు బాగా వస్తాయి చాలు ప్లీజ్ సార్. నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ లో ఒక అమ్మాయి ఉందయ్యా. కట్నం అది బాగా ఇస్తారు. ఓకే. కాతే పల్లెటూరు అమ్మాయి, పెద్దగా చదువుకోలా. ఏం పర్లేదు సార్, 2 సార్లు మల్టీప్లెక్స్ కి తీసుకెళ్తే మారిపోద్ది. నువ్వు రెడీగా ఉండు, పెట్టేద్దాం. ఓకే అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. టైం లేకపోవడం వల్ల మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయలేకపోయినా ఏమనుకోకండి. మాకు కూడా రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. మా ఆవిడ పేరు మీకు చెప్పలేదు కదూ. మా ఆవిడ పేరు కొమ్మ. కొమ్మ 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 విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. కొమ్మ మన ఇల్లు ఎలా ఉంది? కంపు చాలా బాగుంది బావా. వాయిస్ ఏంటి అంత కంపులాగా ఉంది? కట్నాలక్క గుర్తుపడితే ఇట్లాంటి సంబంధాలే వస్తాయి. అంతే అంటావా? నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఈదులో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావా? నీతోనే బావా. నువ్వు బావా అని మీద పడిపోకు. బావా అన్నట్లేదు, గుడి మెట్ల మీద కూర్చుని బావయ్యా అన్నట్టుంది అది. మరి ఎలా పిలవమంట చెప్పి. ఏమండి అని పిలవాలి. పిలిచారండి? పిలిచింది నిన్ను కాదురా. బీచ్ వరకు వినిపిస్తాను, నన్ను అనుకొని వచ్చానండి. నేను చెప్పానా మెల్లిగా మాట్లాడమని చెప్పానా? అయ్యా మా ఆవిడ మాకు ఇప్పుడే పెళ్ళైంది, మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏంట్రా బాగుంటుందా? ఆడి కవ్వక పెళ్ళైంది, నువ్వేంట్రా మధ్యలో? అది అడిగాడు రా, ఇప్పుడైందని అడిగాడా? నువ్వు అవ్వక అయిందని చెప్తావేంటి నువ్వు? అటు ఎలా ఇక్కడి నుంచే నువ్వు ఇంట్లోకి వెళ్ళు. కట్నానికి కక్కుర్తుపడి పల్లెటూరు అమ్మాయి అయితే గోడ మీద బలిలో పడి ఉంటుందని పెళ్లి చేసుకున్నా. రాకాసి బలిలో మీద పడిపోతుంది. చూసారా ఎలా కనెక్ట్ అయిందో? అంటే ఏం లేదురా, రేపు ఉదయం మన వెనక వీధిలోని బక్కా తాతారావు గారిని ఒక విఐపి ఉన్నారు. ఆయన పుట్టినరోజు ఉంది. మన భోజనానికి రమ్మని చెప్పాడు. పొద్దున్న అల్టి మీద దాడి చేసి తినేసి వచ్చేద్దాం. మరి నిన్ను తీసుకెళ్తే అలాగే చెప్పాలి. బక్కా తాతారావు చాలా విఐపి. అందరూ ఆయన పుట్టినరోజు అనగానే భోజనాలు పెడతారని సీరియల్స్ వాళ్ళు అందరూ ఎగేసుకుని వచ్చేస్తుంటారు. అంతే చాలా హుందాగా ఉండాలి. ఓకేనా? నువ్వు అక్కడ పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఎలా నడుస్తావు చేసి చూపించు ఒకసారి. అదిగో అలా తొక్కుడు పిల్లాడినట్టు ఏనుగులు పొలాల మీద దాడి చేసినట్టు రాకూడదు. ఆ తర్వాత మా తాతారావు గారి కేక్ కట్ చేస్తా. అన్నదానం చేసినప్పుడు మీద పడి తినేసినట్టుగా మీద పడకూడదు. ఇలా తీసుకుని మరి కేక్ ని గంగాళాల్లో పెట్టిస్తే బాగోదే. ట్రైనింగ్ ఇచ్చినట్టుగా నువ్వు అక్కడ బిహేవ్ చేయాలి. పద. రే తాతారావు, హ్యాపీ బర్త్డే. ఈ ఉదుతో పని ఎవర్రా? మా ఆవిడ నిన్నే పెళ్లి చేసుకున్నాం. 50 లక్షలు కట్నం ఇచ్చాము, పులిగో రెట్టాము. ఈ పెడతానికి సెట్ అవ్వలేదు. వాడు అడిగాడా? పులిగారు పెట్టాము, సెట్ అవ్వలేదు. టీవీ పెట్టాం, కళ్ళు కనబడలేదు. బండి పెట్టాం, వాడి కాళ్ళు అందలేదు. సెమ్ పెట్టాం, కడుక్కోవడం రాలేదు. చెప్పు. ఎందుకు అన్ని చెప్తావు అలాగా? చెప్పనవరా? అదేమన్నా సినిమా స్టోరీ చెప్తుందా చెప్పడానికి? ఎవరు మూసుకుని బర్త్డే చేసుకో. రే ఆ కేక్ అందరికీ ఇవ్వాలనుకుంటే నువ్వు తీసుకుని లోపల పెట్టు. భోజనానికి వెళ్ళి ముందు చెల్లెం చేత ఓ పాట పాడించరా. పాటగా పాడేస్తానుండండి. 36, 26, 34 ఇది వలస కావు కొలతలో నా రబ్బీ. ఆపు
వాళ్ళు అడిగారా కొలతలు అడిగారా అనుకుంటాడని చెప్పాను బావా. కొలతలు అనుకుంటే మాత్రం నీ పర్సనాలిటీకి అలా పాడకూడదు. 136, 126, 136 అని పాడాలి నీ పర్సనాలిటీకి. భోజనాలకు వెళ్తాను రా బావా. సీరియల్ చూస్తున్నారా వాళ్ళు ఇంటి దగ్గర ఇలాగే తింటారు లేవయ్యా. బావా పప్పు గుజ్జు బాగుంది నాకెత్తావా తిను. సరే ఒక గ్యాస్ తీసుకుంటా ఉండు. ఏమనుకోకరా దానికి ఆకలి ఎక్కువ. ఈ యొక్క 2 జేబులు చిచి బాగుండదు ఏంటవి బూర్మక్కలే. చూడు ఎలా దెబ్బతిన్నాడు. కరెంటు షాక్ తిన్న కాకి పిల్లలాగా అయిపోయాడు. వస్తానరా బొక్క తాతారా. అమ్మయ్యా నిద్ర వచ్చేస్తుంది పడుకోవాలి. నాకు నిద్ర రావట్లేదు బావా. నేను నిద్రపోవాలంటే ఎవరన్నా కథ చెప్పాలి నాకు, లేకపోతే నేనే ఇంకొక కథ చెప్పాలి. అమ్మమ్మ నువ్వు చెప్తే నిద్ర రాదుగా. నేనే చెప్తాను. అనగనగనగనగనగనగనగా ఇదేంటండి అనగనగనగా నేను నిద్రపోయింది. ఈ సీక్రెట్ తెలిస్తే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకే కథలు చెప్పేస్తుంటాను. ఇక హాయిగా పడుకోవచ్చు ప్రశాంతంగా. దీన్ని నాకు బలి చేసిన మ్యారేజ్ బ్యూరో గారిని పిలవాల్సింది అర్జెంటుగా. హలో అబ్బా ఏంటయ్యా అర్ధరాత్రి పూట ఫోన్లో? నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రారా. ఎందుకు? మా ఇంట్లోంచి విమానాలు వెళ్ళిపోతున్నాయి చూద్దిగాని. కోతైన పడుతుంది విమానాల పట్ల. ఇప్పుడే మంచం మీద ల్యాండ్ అయింది చూడు. ఏంటా గురుకులు ఎవడైనా తిండి లేక చచ్చిపోయాడంటే అర్థం ఉంటది కానీ నిద్రలాగా చచ్చిపోతే ఏం బాగుంటుందిరా. నేను అబ్బో ఏంటి వేరియేషన్ కూడా ఇస్తుంది ఏంటి? అమ్మాయి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉంది. ఆర్ట్ సరే నువ్వు ఆర్ట్ అన్నావు కదా, రీ రికార్డింగ్ ఇస్తుందేమో చూద్దాం ఒకసారి. అది కాకులు దూరని కారడివి. అమావాస్య ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు. అంటే దీన్ని ఫిలిం నగర్ తీసుకెళ్లి కథలు చెప్పుకుని బతికి వచ్చానమాట నేను. ఇలా లేపితే ఇది లేవదు దేవదు. ఆయుధం తేవాల్సిందే దీనికోసం. రోకలు పట్టుకుని మాట మార్చేంట్రా. అది నా కూతురే. చాలా సంబంధాలు చేశాను కానీ దానికి ఇంత మట్టికి ఒకటి సెట్ కాల. అందుకే నీకంట కట్టా. అమ్మాయి నువ్వు సామాన్యాన్ని సర్దుకొని మన ఇంటికి వచ్చే. నాకే కన్నా సర్దుకోవడానికి నా మొగుడే ఉన్నాడు. సర్దుకొని వచ్చేస్తాను. వండర్ఫుల్, వెరీ వెల్ ప్లేడ్, సూపర్. బాబు గారు బాగా ఇయర్స్ చేసాడు రాఘవ. అండ్ నాకు అక్కడ బాగా నచ్చింది. బాగుంది. కథ చెప్తుంటే ఆర్ఆర్ ఇచ్చాడు. హిలేరియస్ గా ఉంది. బాగుంది. వెరీ గుడ్. సుమ గారు. రాఘవ గారు హోల్డ్ ఇస్ గోల్డ్ అండి. అండ్ మీ స్కిట్ ఇస్ గోల్డ్ అండి. వీళ్ళకి ఏమైనా భోజనాలు పెడుతున్నారా తర్వాత? రండి, ఎలాగో ఇవాళ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత షో వాళ్ళు గెలుస్తారు కాబట్టి మేమే పెట్టిస్తాం. ఏంటి మనదే. ఓకే ఏంటమ్మా సీరియల్ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎలా ఉంది ఏంటి స్కిట్? మీరేదో కొంచెంసేపు ముచ్చట పడుతున్నారు కానీ వదిలేసాం. కానివ్వండి, లాస్ట్ కి మేము మీకు భోజనాలు పెట్టి వెళ్తాం. ఏం టెన్షన్ ఏం పడక్కర్లేదు, కేక్ ఉంది ఇంకా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.